ఆయన బలాతిశయము చేత మనల్ని మృతులలోంచి లేపిన ఆయన, అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు మీరు మృతుల్లోంచి లేచినట్టు మీకు ఇచ్చిన ఆధిక్యత, దయ, ఆ కనికరము ఎంత అంటే ఆయన ఇమేజ్ని మీకు ఇచ్చేశాడు. ఆయన ఇమేజ్ బలాతిశయమును బట్టి ఆయన ఇమేజ్ను మీకు ఇచ్చి మిమ్మల్ని ఏలండి అన్నాడు. ఏమన్నాడు? ఏలండి అన్నాడు. దాన్ని హ్యాండిల్ చేసేది మనకి తెలియకపోతే మనము ఇంకా ఎల్కేజీలో కూర్చుని ఉన్నట్టే. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వములు కంటెను ఆయన బలాతిశయము చేత ఆయన ఏం చేశాడంటే మనకి సర్వము ఇచ్చేశాడు. దాన్ని హ్యాండిల్ చేయటం లేకపోతే మనకి అది చాలా కష్టము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మట్ల ఆదివారం వసన్నా అని క్రమముగా పండగ ఆచారాలు చేస్తున్నాం, పద్ధతులు క్రమాలు చేస్తున్నాం. కానీ మనం ఒకటి ఉంచుకున్నాం. ఏంటంటే అది ప్రతి క్రైస్తవ సమాజము కూడా ఒకటి దాచేసుకున్నారు. ఏంటమ్మా అంటే అది నాబాలుని దాచేసుకున్నారు. నాబాలును దేవుడు మొత్తాడు. నాబాలు మనలో ఉండకూడదు. ఈ నాబాలు చాలా భయంకరమైన వాడు. ఈ నాబాలు లాంటి వాళ్ళు మనలో ఉంటే ఈ ఎదుగు బొదుగు ఉండదు. మనము ఓ సన్నా అని క్రమం పద్ధతిగా పండగ ఆచారాలు అన్నీ చేస్తాం. కానీ మనకి దేవుని ఆధిక్యతను